ఒక అసలు పెద్ద దాని గురించి మాట్లాడుకోవడానికే ఇబ్బందికరంగా ఉండే ఒక అంశంలో ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు అంటే అసలు కాకీలకి వీళ్ళు ఇచ్చే విలువేంటి, ఏం సందేశం ఇస్తున్నారు? ప్రజలందరూ ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పోలీసు వాళ్ళు రక్షణ కలిగిస్తానన్నారు. అలాంటి రక్షణ కలిగించే వాళ్ళు ఈ రకమైన శిక్షకు గురవడం మాట్లాడుకోవడానికి ఇబ్బంది కాదు వర్మ, ఇదే మాట్లాడుకుంటున్నారు. అసలు రాష్ట్రంలో చాలా కొన్ని జరిగాయి తప్పొప్పులు, లేకపోతే అది ఇది అంటే వేరే విషయం. కానీ ఒక అమ్మాయి మీద, అందులో కొద్ది గొప్ప సినిమాలో నటించి పేరున్న మనిషి మీద కేసు పెట్టడానికి ముంబై నుంచి తీసుకొని వచ్చి వేధించి ఆమెతో ఏదో రకరకాల పద్ధతిలో జరిగింది అని చెప్పడానికి ముగ్గురు ఐపీఎస్లు, అంటే ఒక్క సింగిల్ స్ట్రోక్లో ముగ్గురు ఐపీఎస్ల మీద వేటు పడడం బహుశా ఇదే మొదటిసారి అయింది. అందులో వీళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు, సీనియర్లు, చాలా చక్రం తిప్పిన వాళ్ళు గతంలో. ఇందులో ఇంకా ఆశ్చర్యకరమైనది ఏమంటే చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ జగన్ సీఎంఓలో ఉన్న వ్యక్తులకు కూడా ఇది జరిగిందని చాలా వరకు తెలియదు. వాళ్ళు కూడా ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నారు. అంటే రోజు ముఖ్యమంత్రికి వచ్చి కలిసి లేకపోతే చెప్పేవాళ్ళు ఇంత పని చేశారా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఇంకోటేమో కక్ష సాధింపు, లేకపోతే గత ప్రభుత్వంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడాలు కొన్ని ఏ ప్రభుత్వం అన్నా కొన్ని ఉంటాయి, మరి వీర విధేయులు వాళ్ళని చేయడానికి. కానీ ఇది అత్యుత్సాహానికి సంబంధించిన కేసు, ఇది ఏదో కేవలం విధేయతలకు సంబంధించిన కేసు కూడా కాదు. నిస్సందేహంగా ఇది చాలా తీవ్రమైనది, ఇది షాకింగ్ అనమాట. ఐపీఎస్ కమిటీ, ఐపీఎస్లో ఐఏఎస్లు రెండు చక్రాల్లాగా ప్రభుత్వం నడుస్తుంటుంది, ఏ పార్టీ గెలిచినా అనుకుంటున్న పరిస్థితుల్లో ఐపీఎస్ చక్రానికి సహజంగా పదును కూడా ఎక్కువగా ఉంటుంది కదా. వాళ్ళు ఇటువంటి పనులు చేయడానికి వాళ్ళని ఉపయోగించారు. అసలు కనీసం కొంచెం కూడా ఇప్పుడు పక్కింటి వాళ్ళకి తెలియదు, లేకపోతే ఎవరికి తెలియదు ఇప్పటివరకు అని అంటున్నారు కదా. ఆ సీఎంఓలోనే చాలామందికి తెలియదు అంటే ఇంక వీళ్ళందరికీ తెలిసేది అనే ప్రశ్న అసలు ఉత్పన్నం కాదు. చాలా దారుణమైన విషయమే. దీని మీద చర్య తీసుకోవటము తప్పకుండా జరగాల్సిందే. అదేమి ఒక క్రమం. మహిళా సంఘాలు కూడా దీని మీద. ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఆయన కనుసన్నంలో జరిగి ఉండే ఛాన్స్ ఉంటుందా ఉండదా? అంటే రెండు విషయాలండి. ఏదో ఎగదీస్తే ఇదేదో ఉంటే పురాణాల్లో సంగతి చెప్తున్నా, ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య అన్నట్టుగా. తెలిసి జరిగిందంటే అదొక పెద్ద తప్పిదం, తెలియకుండా ఇవన్నీ జరిగాయంటే అది మరింత తప్పిదం. అవును. ఇప్పుడు మీకు తెలియకుండా మీ అధికారులు ఇంత పెద్ద పెద్ద నిర్వాకాలు చేశారు అంటే ఎట్లా అంటే మీరు చూసి చూడనట్టు ఉపేక్షించుండాలి. మూడోది, ఒక ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కూడా పెద్దగా వినిపించని ఒక ఇండస్ట్రియలిస్ట్ పేరు కూడా ఉంది కాబట్టి, అవును, ఒక కార్పొరేట్ ఒత్తిడి కూడా ఇక్కడ పనిచేసిందని అన్ని లక్షణాలు దీంట్లో కనిపిస్తున్నాయి. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ బయటకు వచ్చాయి కదా, వీటన్నిటిలో కూడా ఒకటే లక్షణం ఉంది. ఇప్పుడు తిరుపతిలో మనకు వచ్చింది కూడా ఇంకోటి కాదు. నిజానికి రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు లేదా కీలక చక్రధారులకు సంబంధించిన చాలా వీడియోలు పోలీసుల దగ్గర ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పాను మీకు, ఇది చాలా ఉంది. వాళ్ళు సమయానుకూలంగా కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. కానీ ఇదొక పెద్ద దుర్లక్షణంలాగా మారింది. అంటే అవినీతి గురించి, భూముల ఆక్రమణ గురించి ఇలాంటివి మనం ఎప్పటి నుంచో చర్చిస్తున్నాం. కానీ పాలకవర్గాలు తెలియకుండానే ఈ లైంగికమైన దోపిడీ అన్నది కూడా చాలా విపరీతంగా ఈ పాలనా వ్యవస్థలో పెరిగిపోయింది. క్రమక్రమంగా అది పెరిగిపోతుంది. ఒకటి రెండు బయటకు వస్తే వచ్చినట్లు అంతే. అంటే ఎవరైనా కనపడినా కానీ వెంటనే చేసేయటం వాళ్ళను, అందుకోసం ఏదో కేసులో మీరు ఇరికించాలని ప్రయత్నించడం. ఇప్పుడు మీరు చూస్తే ఈ సైబర్ సెక్యూరిటీ యుగంలో భద్రతకు చాలా ఏం లేదు. నీ మీద ఉన్న ఫలాన్ని నేను మిమ్మల్ని పిలిచి నాకు ఒక ఫార్వర్డ్ అయింది మెసేజ్, అందులో మీరున్నారు, అది ఇదే నేను చెప్పగలుగుతాను. మీరు ఏం చేస్తారు? మొత్తం అందులోనూ బ్లాక్మెయిలింగ్ టైప్ ఆఫ్ థింగ్స్, పోర్నో థింగ్స్ చాలా రకాలుగా పెట్టి ఏడిపిస్తున్న ఒక పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక తీవ్రమైన విషయమే. ఇంకొకటి ఇందులో పెద్ద తప్పు ఏంటంటే వైసీపీ ఎందుకు వీళ్ళని భుజాన్ని వేసుకోవాలి? సరే, తెలుసో తెలియకో అధికారులు చేశారు, ఆమె కేసు పెట్టింది. ఒక ఆమె వ్యక్తిగత కేసు పెడితే అధికారుల మీద చర్య తీసుకుని ఉంటాయి. ఇదే చాలా తప్పు, పక్షపాతం. ఇట్లా అయితే మొత్తం అంతా నిరుత్సాహపడిపోతారు. ఈ పద్ధతిలో వీళ్ళు ఎందుకు దీన్ని సమర్థిస్తారు, భుజాన్ని మోస్తారు, కథలు రాస్తారో అర్థం కాదు. ఇంకా మూడోది, జత్వా కాదంబరి జత్వా ఆమె ఆమె ఇట్లా ఆమె నేపథ్యం ఇది, అవన్నీ కాదండి. ఎవరి నేపథ్యం ఏదైనా సరే ఈ పనులు ఇట్లా చేయకూడదు. చట్టాన్ని దుర్వినియోగపరచటము,
రెండవది హక్కులకు భంగం కలిగించడము, మూడవది మహిళగా ఆమెను మరింత వేధించడము. ఈ అంశాలన్నీ కూడా చాలా తీవ్రమైనవి. ఇది ఒక పెద్ద హెచ్చరిక. 3 ఐపీఎస్లను ఒకేసారి పక్కన పెడుతున్న ఈ ఉదంతం. ఓకే, గత ప్రభుత్వం కూడా ఏబి వెంకటేశ్వరరావు మీద ఒక విధంగా చేశారు, ఒక 5-6 మందికి పోస్టింగ్లు ఇవ్వలేదు. నేను పొద్దున్నే ఓ సలహాదారుగా వ్యవహరించిన ఒక ఆయనతో మాట్లాడుతున్నా, మీకన్నా తెలుసా చాలా ఇది కదా అది ఇది అంటే, కొంతమంది ఎక్కువ అత్యుత్సాహంతో చేసిన మాట నిజ. ఆ సీఎంఓ లేకపోతే సీఎంతో సన్నిహితంగా ఉన్న ఇద్దరితో మాట్లాడితే తెలీదు మాకు, కానీ కొంతమంది అత్యుత్సాహంగా చేసిన మాట అయితే నిజమే. వాళ్ళ పట్ల చూసి చూడనట్టుగా పోవటం, కొంత ఉపేక్ష వహించటం కూడా జరుగుతూ వచ్చింది. దానివల్ల చాలా దారుణాలు జరిగాయి. వాటి బాధ్యత తీసుకోవాల్సిందే. మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా కాదు, ఆ హయంలో జరిగింది. ఇంకోటి వీళ్ళ మీద ఇతరత్ర కూడా కొన్ని ఇట్లాంటి ఫిర్యాదులు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ తీవ్రమైన విషయమే. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, ప్రభుత్వాలు మారొచ్చు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు కొనసాగుతారు. ఒక్కసారి ఇంతమంది చిక్కుకున్నటువంటి ఉదంతం అత్యుత్సాహవంతులైన అధికారులకు హెచ్చరిక, ఇది గుణపాఠం. నేను చెప్తూ ఇప్పుడు కూడా గుణపాఠమే. కేవలం గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అదంతా మిగతాదంతా ప్రక్షాళన అయిపోయిందని మనం ఏం చెప్పలేము. ఎప్పుడు ఏది బయటకు వస్తుందో తెలియదు, కానీ తప్పకుండా వీళ్ళు కోర్టులను ఎదుర్కోవాలి. తమ జరిగిందంటే వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. సార్, ఇప్పుడు గత ప్రభుత్వం ఓకే, ప్రభుత్వం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వైసీపీకి దీనివల్ల ఇబ్బంది ఉంటుందా? అంటే వీళ్ళందరూ ఆ పేరు ఇప్పుడు రాజకీయంగా మీరు వేసిన ప్రశ్న అందరూ అనుకుంటారు కదా, తెలియకుండా ఎలా జరుగుతుంది ఒకటి అరా అంటే, సరే ఇంత భారీ డ్యామేజ్ కదా, తప్పకుండా డ్యామేజే. ఇది ఇప్పటికిప్పుడు ఏమి ఎన్నికలు లేవు కదా అని భావించవచ్చు, లేదా ఇంకేదో మాట్లాడవచ్చు, కానీ ఖచ్చితంగా జరగరానివి జరిగిన తర్వాత అప్పుడు ఉన్న వాళ్ళకి డ్యామేజే కదండి. జరగకూడనివి, అవాంఛనీయమైనటువంటివి, వికృతమైనవి, అవినీతికి సంబంధించినవి ఏం జరిగినా కానీ అవన్నీ కూడా ఆ ప్రభుత్వానికి మచ్చే, అవి తప్పకుండా, అందులో సందేహమేం లేదు. ఇంత తొందరగా ఇంత పెద్ద కేసు బయటికి రావటం అనేది ఇక్కడ షాకింగ్గా ఉంది వాళ్ళకి కూడా. ఇది తెలియదు అంటే, ఆ సలహాదారులు అనేవాళ్ళు కూడా కొంతమంది తెలియదు అంటుంటే, కొంతమంది ఏమో సలహాదారుల వల్లే ఇవన్నీ జరిగాయని కొంతమంది చెప్తుంటే, ఇది ఒక చాలా విచిత్రమైన పరిస్థితి. ఎవరో అన్నారు, నిజంగా ఈ కుర్ర సలహాదారులందరినీ తెచ్చిపెడుతున్నారు, మాజీ ఐఏఎస్లు, సీనియర్ పాత్రికేయులు, లేకపోతే ఇట్లా రకరకాల వాళ్ళు గతంలో సలహాదారులు కదా. ఇప్పుడు వాళ్ళందరూ అయిపోయి ఎవరో కొత్త కూడా ఇది ఒక గేమ్ అంతే. ఈ జగన్ ఆడుతున్న గేమ్. ఎందుకంటే గతంలో చక్రం తిప్పిన సలహాదారులు దూరంగా మసలుతున్నారు, కనిపించట్లేదు, లేకపోతే వాళ్ళు ఉంటారా మారారా, ఇవే సందేహాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇదిగో నేను కొత్త వాళ్ళని తెచ్చి పెట్టేస్తున్నాను, మొత్తం వాళ్ళకి అప్పగిచ్చేస్తున్నాను అని ఒక జలక్ ఇవ్వడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప, నిజంగా అయితే వాళ్ళది అవినాభావమైన ఫెవికాల్ సంబంధం లాంటిదే. అక్కడ అప్పుడు గతంలో సకల వ్యవహారాలు చక్కదిద్దిన వాళ్ళు ఎవరు కూడా అంత తొందరగా దూరం కారు. ఇదంతా అబద్ధర్మంగా ఆడుతున్నటువంటి వ్యవహారం అయితే ఈయన కూడా కొంచెం హడలు కొట్టడానికి ఆయన వచ్చాడు, ఈయనకు మొత్తం అప్పగిచ్చేశారు. ఇప్పుడు వాళ్ళకి అంత అప్పగించడానికి ఏముంది, చేయడానికి ఏముంది? మీకు ఒక విషయం తెలుసు కదా, అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా దగ్గర ఏం సలహాలు తీసుకోలేదు, మాకు పని లేకుండా ఉందని ఆయన రాజీనామా చేశాడు. ఇప్పుడు అజయ్ కల్లాం కూడా ఇప్పుడు వచ్చి చాలా చోట్ల ఇంటర్వ్యూలలో చెప్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు అధికారమే లేకుండా పెద్ద రాజకీయ యంత్రాంగం కూడా లేని ఆ పార్టీకి వీళ్ళు సలహాలు ఇచ్చేది ఏముంటుంది? యువ యూట్యూబర్లో లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు. కాబట్టి ఇదంతా ఒక రాజకీయ ప్రహసనం కొనసాగుతుంది. మీరు ఒకటి గమనించండి, వరద అనేది ఆంధ్ర రాష్ట్రాన్నే కాదు వైసీపీని కూడా చుట్టుముట్టింది. నిస్సందేహంగా ఒక అసంతృప్తి, ఒక వ్యతిరేకత, దాని నుంచి బయటపడడానికి కావాల్సిన పరిభాష కానీ పరిశ్రమ ఎక్సర్సైజ్ కానీ వాళ్ళు చేయడం లేదు. చేయకపోగా ఈ ప్రభుత్వాన్ని ఎంత విఫలమైపోయింది, ఇది ఉండదు, 100 తప్పులు శిశుపాలులాగా మొదటి నెలలోనే 100 తప్పులు అయిపోతే ఇంకా మిగిలిన కాలం అంతా ఏం చేయాలండి? ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటే పార్టీ బలోపేతం కోసం లేదా ఏ రకంగా మళ్ళీ రీఫిల్ చేయాలి అని ఆలోచిస్తారు ఎవరన్నా సరే ఏ పార్టీ అని. అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అస్త్రాలన్నీ వాడేశారా ఏంటి? ఇంకేం కనిపించట్లేదు ఆయనకి? అంటే ఒకటి అస్త్రాలను తయారు చేసేవాళ్ళు, పదును పెట్టేవాళ్ళు, అక్షరాలు అందించేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు, మంచి వచ్చేవాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు అక్కడ. వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఏ పేరు కానీ అంబేద్కర్ రాంబాబు లాంటి వాళ్ళు ఒకరు అప్పుడప్పుడు మనకు కనిపిస్తున్నారు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? నేను పెద్ద లాయర్తో మాట్లాడుతున్నా, ఆయన ఏంటి ఎవరికో ముందస్తు బెయిల్ కోసం ఆయన కష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇది పరిస్థితి అక్కడ. దీన్ని హడలు కొట్టడానికి ఆయన ఇంకా నేను ఇదిగో వర్మని నేను సలహా తీసుకొచ్చాను, దత్తుని తీసుకొచ్చానంటే
తెచ్చుకో బాబు ఇప్పుడు ఏమంత నడుస్తుంది అన్నట్టుగా ఇది ఒక ఘట్టం అంతే. ఓకే. వైసీపీ యొక్క ఏమనాలి చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి, అలాగే ఏమాత్రం పెద్దగా ఏం చేయొద్దు, ఇలా నడవనిద్దాం చెల్తీకెనం గాడి అన్నట్టుగా ఉండాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి వైఖరికి ఇది ఒక నిదర్శనం. వాళ్ళు ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండదు కదా. కాబట్టి వీళ్ళు దొరికిన మేరకు వాళ్ళని ఇరికించడము, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం చేస్తున్నారు. ఎవరి మీద తీసుకున్నా తప్పేం లేదు, మహిళ మీద కనిపిస్తున్నది కదా. అది చేసిన తర్వాత ఇంకా అందులో ఒక 3 ఉత్తర్వులు ఇచ్చారు. ఆ 3 ఉత్తర్వులు ఒక్కొక్క అధికారి కోసం వాళ్ళు ఏమేం చేశారు, వాళ్ళ నిర్దిష్ట పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. కాబట్టి దే హ్యావ్ టు ఫేస్ ది మ్యూజిక్. చట్టాన్ని ఎదుర్కోవాల్సిందే. సార్, ఇది జానీ మాస్టర్ అంశం, మన జనసేనకి ఆయన మంచి క్యాంపెయినర్గా ఉన్నాడు, బాగా హడావుడి చేశాడు. ఆమె ఒక లైంగిక వేధింపులట జూనియర్ డ్యాన్సర్పై. అసలు ఈ సెలబ్రిటీలు కన్నడ అవనియండి, తెలుగు అవనియండి, లేదా ఇంకోటి అవనియండి, అసలు మహిళల్ని చాలా అతి నీచంగా, అతి క్రూరతంగా, పైశాచికత్వంగా, తనాపర భేదం లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారండి. ఏదో బయటకు వచ్చేది 1-2 మాత్రమే. అదే నేను మీకు ఇందాక చెప్తున్నాను కదా, సమాజంలో అవినీతిని గురించి లేదా భూ ఆక్రమణలు ఇట్లాంటివి ఆలోచిస్తున్నారు. కానీ ఇది కూడా ఒక పెద్ద విష సర్పంలాగా ఇది కూడా పెరిగిపోతూ ఉంది అనేక విధాలుగా. అందులో ఇది భాగం. సరే, సినిమా పరిశ్రమ, ఈ కల్చరల్ ఇండస్ట్రీ, మ్యూజిక్ ఇండస్ట్రీ, వీటిలో ఇట్లాంటి ఫిర్యాదులు ఎప్పుడూ ఉన్నాయి. ఇప్పుడు కేరళలో మలయాళ పరిశ్రమను ఎంత తిట్టినా సరే ఆ ప్రభుత్వం ధైర్యంగా ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ నివేదిక మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, చర్యలు కూడా తీసుకుంటూ ఉంది. ఈరోజే నేను ఎక్కడో ఇంటర్వ్యూ చూశాను, ఒక ప్రముఖ మహిళా ఆమె రచయిత్రి, ఆమెను అడుగుతుంటే చెప్తున్నారు, ఏదో రిపోర్ట్ బయటకు వచ్చింది కాబట్టి మలయాళ పరిశ్రమ బాగాలేదని మీరు అనుకోకండి, వాళ్ళు ధైర్యంగా కొంత చేశారు, మిగతా వాళ్ళు కూడా చొరవ తీసుకొని అలా చేస్తే కాస్టింగ్ కౌచ్ గురించి వచ్చినప్పుడు నిజంగానే మరి ఈయన ఇప్పుడు మనం వ్యక్తులు వీళ్ళు మహిళల మీద జరిగిన వాటిని పార్టీల పరంగా చూసేటైతే మీరు ఈయన జనసేనకు చాలా ఎక్కువగా బలపరిచాడు అనే ప్రశ్న మరి మీరు అవతల వాళ్ళు అన్నప్పుడు ఇది కూడా వస్తుంది కదా. కాబట్టి తప్పకుండా వీటి మీద చర్య తీసుకోవాలి. ఆయా పార్టీలు ముందుగా స్పందించాల్సి ఉంటుంది. ఆయా పార్టీలు, ప్రభుత్వాలు ఎవరికి మాకు సంబంధం లేదు, చర్య తీసుకోమని మేము కోరుతున్నామంటాం. మహిళా నాయకుడు దాని మీద మాట్లాడడం చూడాలి. మూడవది, ఇటువంటివి చాలా ఘోరం అండి. ఇప్పుడు పిల్లలు చాలా ఉత్సాహంగా నృత్యమో, సంగీతమో, లేకపోతే నటనో నేర్చుకొని వివిధ రంగాల్లో రాణించాలని ప్రయత్నిస్తుంటే వాళ్ళ ఆడపిల్లలు అవటమే శాపమైనట్టుగా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇట్లాంటి పనులు చేయటం అది దారుణమైన విషయం. దీని మీద ఒక సాంస్కృతికమైన ఇది రావాలి. ఇప్పుడు డ్రగ్స్ మీద అని ఎలా చేయాలంటున్నారో ఈ అంశాల మీద కూడా అలాంటి ఒక కదలిక తీసుకొని రావడానికి ఒక పెద్ద ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రెండవది, వాళ్ళు చాలామంది సమర్థించుకుంటున్నారు, ఎదురుదారి కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈయన మరి ఇంతకుముందు మాట్లాడిన దానికి ఇప్పుడు ఏముంటుంది? సో ఎలా జరుగుతుందో మనం చూడాలి. మీరు అన్నట్టుగా ఈ పైత్యాలు, ఈ వికృతాలు, అత్యాచారాలు కదా ఇవి. దేశంలో వాతావరణమే అట్లా. ఇప్పుడు బెంగాల్లో ఆ డాక్టర్ అమ్మని చేస్తే మమతా బెనర్జీ ఎన్ని నాటకాలు ఆడుతుందని నేను రాజీనామా చేస్తానంట. నువ్వెందుకు రాజీనామా చేయడం? అది చేసిన వాడిని కాపాడి ఒకవైపు ప్రిన్సిపాల్ అంటే అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతను కూడా సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ప్రయత్నించాడని. సో ఖచ్చితంగా ఈ పరంపరలో జానీ మాస్టర్ ఈయనది కూడా వచ్చింది. మరి ఆయన కోర్టులో ఏం చెప్తారో, తర్వాత ఏం జరుగుతుందో మనం చూడాలి. తెలుగు ఇండస్ట్రీ మేల్కొనాల్సిన ఒక ఆవశ్యకతను మటుకు ఇవన్నీ కూడా చెప్తున్నాయి. కల్చర్ అండ్ సినీ ఇండస్ట్రీ కూడా మేల్కొనాల్సిన అవసరాన్ని చెప్తున్నాయి. జనసేన సూటిగా ముందుకు రావాలి కదండి. ఇప్పుడు ఏ విధంగా ఇంకొకరి మీద వచ్చినప్పుడు మనం గట్టిగా మాట్లాడేమో, ఇప్పుడు ఈ విషయంలో కూడా మాకు రాజకీయంగా మాకేం సంబంధం లేదు, మీరు ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి అని సూటిగా రావాలి కదా బయటికి. అందులో తటపటాయింపులు, శశభిషలు ఎందుకు ఇంకా? ఓకే సార్, ఎన్టీఆర్ జిల్లా తొల్లంపాడులో మళ్ళీ కూటమి ఫ్లెక్సీల ధ్వంసం. ఈ ఎపిసోడ్ ఇలా జరుగుతున్నది ఏదో ఎన్నికల సమయంలో ఇలాంటివి జరుగుతుంటాయి కానీ చెదురుమదురు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఫ్లెక్సీలు చింపడం, అది చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. మన వాళ్ళు విజువల్స్ కూడా ప్లే చేస్తున్నారు, సార్ చూడొచ్చు. అది సార్ సిచ్యువేషన్. ఓకే ఓకే. కవ్వింపు చర్యలా? కవ్వింపు చర్యలు, కడుపు మంట చర్యలు. మీరు ఏం పెట్టినా ఎన్నికల్లో వాళ్ళు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత బొమ్మలు చింపితే ఉపయోగమే ఉంది, అది ఇట్లాంటివి చేస్తే ఉపయోగమే ఉందండి. ఇదేమన్నా తాంత్రిక విద్య, దిష్టి బొమ్మను ఏదో చేస్తే అయిపోతుంది అంటానికి.
చాలా అవాంఛనీయమేనండి ఇవన్నీ. కోరి కోరి గిల్లి గజ్జాలు పెట్టుకోవటము, ఇది చేయటము, లేదా అది కుట్ర ఇది కుట్ర అనటం, ఇలాంటివి జరగకూడదండి. ఎన్నికలు అయ్యి ఒక 100 రోజులు అయింది నిజానికి. 100 రోజుల 20వ తారీఖు 100 రోజులు అవుతుందని అవుతున్నారు. 100 రోజులు అయినా కానీ మనం ఇంకా ఈ తగాదాలు వేల తగాదాలు పెంచుకుంటూ పోతే ఏమాత్రం ఉపయోగం లేదు. మొన్న కూడా ఈ ప్రాంతంలోనే కదా ఏదో వాళ్ళ మధ్య జరిగింది, ఆ ఇద్దరి మధ్యలో. సో ఇప్పుడు సందేహాలు కూడా పెంచుతుంది ఇది, ఎవరు చేశారు అని. సో రాజకీయాల్లో కనీసమైన పద్ధతులు లేకుండా పోవటం, తప్పుడు పద్ధతులు రావడం వల్ల జరుగుతున్న పరిస్థితి ఇది. పైగా ఇన్ని కెమెరాలు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, చెకింగ్ అంటారు, లేదా 24 గంటలు మీడియా అంటారు. ఇది స్థానికంగా కూడా ప్రతి ఇంట్లో ఒక స్టూడియోనే ఇప్పుడు. మరి ఇలాంటివి కొన్ని మటుకు ఎవరికి తెలియకుండా ఎలా జరిగిపోతున్నాయండి అర్థం కాదు. సో ఏవో శక్తులు, కొన్ని అశాంతిని ప్రేరేపించే శక్తులు బలంగా పనిచేస్తున్నాయి, అనేక దశలో పనిచేస్తున్నాయి. అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తప్పకుండా చర్య తీసుకొని ఇట్లాంటివి జరగకుండా చూడాలి. అంటే ఇవన్నీ కూడా చాలా అదేనా వరదల్లో దాని కృతజ్ఞతలు. ఇలాంటి పనుల బదులు వరదల్లో ప్రజలకు సహాయం చేస్తే చాలా మంచిది కదా. ఈ ఫ్లెక్సీలు చింపడాలు, బొమ్మలు ఇది చేయడాలు, పొల్యూషన్ కూడా సున్నం పూయడాలు, లేకపోతే ఇది ఇంకు చల్లడాలు, ఏం పనులు అండి ఇవన్నీ? ఎవరు చేస్తారో తెలీదు సార్. ఇది ఇలా నడుస్తుంటే మరొక వైపు అంటే కృష్ణా జిల్లా బేస్డ్గా ఎన్టీఆర్ జిల్లా అవనివ్వండి, లేకపోతే మచిలీపట్నం, ఈ ప్రాంతంలోనూ ఎక్కువగా ఇలాంటి అంశాలు జరగడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? బెజవాడని ఆనుకున్న పరిసర ప్రాంతాల్లో ఏది వచ్చినా అంటే ఒకటేమో సామాజిక పొందిగా సోషల్ కాంపోజిషన్లో 2-3 వర్గాలు బలంగా ఘర్షణ పడే ప్రాంతం. అలాగే నాయకులు కూడా బాగా ఒకరినొకరు దూషించుకోవడంలో, తిట్టుకోవడంలో, డాక్టరేట్లు, పిహెచ్డీలు ఇవన్నీ చేసినటువంటి బెజవాడ అంతే కదా. బెజవాడ, గుడివాడ ఏదైతే మీ వాళ్ళు అక్కడ ఎంత పెద్ద పెద్ద నాయకులు వచ్చారో అంత పెద్ద పెద్ద తగాదాలు, వివాదాలు కూడా చూసిన ప్రాంతం అది. అంతే కదా. గుడివాడ ప్రాంతం అంటే ఇటు కమ్యూనిస్ట్ నాయకులైనా, అటు ఇద్దరు హీరోలు అయినా, రామారావు నాగేశ్వరరావు దగ్గర నుంచి రాజకీయంగా కూడా అన్నీ అక్కడే. మళ్ళీ బాగా మన బూతులకు పేరు మోసిన కొడాలి నాని అయినా ఒకటి కాదు కదా. సో సామాజిక ఉద్రిక్తతలు ఎక్కువగా పేరు పొందినటువంటి ఆ లక్షణాలు కూడా దీనికి కారణమవుతున్నాయి. ఇంకా మూడోది డైవర్షన్ పాలిటిక్స్. రాజకీయ అంశాలు, సమస్యలు, చర్చలు పక్కదోవ పట్టాలంటే ఇదిగో ఇలాంటివి వస్తే దీని చుట్టూ ఒక వారం రోజులు మళ్ళీ నడుస్తుందని. ఏ విధంగా చూసినా ఇది దారుణమైనటువంటి పని, అనవసరమైన పని. ప్రజలకు ఏం సంబంధం లేదండి ఈ విషయాలతో. అవును. ఇంకోటి ఏమో ఈ ఫ్లెక్సీలు పెట్టడం అనేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటే వేరే విషయం. అసలు ఈ ఫ్లెక్సీలు అనేవి కరెంటు స్తంభాల కంటే ఎక్కువగా ఫ్లెక్సీలు పొద్దునకంతా వర్మగారు నాయకుడు అయిపోవాలనుకుంటే ఫ్లెక్సీలు, ఇంకొక ఆయన ఫ్లెక్సీలు, నువ్వు పెడితే నేను పెట్టాలి, మళ్ళీ 2 బొమ్మలు పైన, దేంట్లో ఏ తలకాయ పెద్ద చేయాలి, మళ్ళీ ఇదొక సమస్య. క్యాస్ట్ గ్రూప్స్లో ఆ క్యాస్ట్కు నాయకుడుగా ఎవరు ప్రాజెక్ట్ కావాలి, ఎవరు డామినేట్ చేస్తున్నారు, మళ్ళీ ఇదొక సమస్య. సో ఇది కూడా ఒక ఫ్లెక్సీ వార్ ఈజ్ గోయింగ్ టు బి ఏ సీరియస్ ఇష్యూ. ఫ్లెక్సీ వారు, ఇది యూట్యూబ్ వారు. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ప్రధానంగా ఒక అంశం అన్నది ప్రభుత్వాలనే మార్చిందా అన్నట్లుగా జరిగిన సంఘటన ఒకటి, అది పొంగనూరు ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ప్రజల్లో పెద్ద ఎత్తున దీని మీద ప్రచారం ఏదో జరిగిపోతున్నదంటూ జరిగిన అంశం. అదే పొంగనూరులో మళ్ళీ ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు. మిథున్ రెడ్డి వెళ్తే టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. నిన్న మనం ఒకటి అనుకున్నాం కదండి, పిఠాపురం వర్సెస్ పులివెందుల అని. ఇక్కడ కుప్పం వర్సెస్ పుంగనూరు అనేది ఒకటి ఉంది. మీరు ఓకే, కుప్పం వర్సెస్ పుంగనూరు అనేది ఒరిజినల్ ఫైట్. అది యూనివర్సిటీ రోజుల నుంచి కూడా మనకు సినిమాలో కదా ఇలా చక్రాలు తిప్పి తీసుకుపోయినట్టుగా ఈ చంద్రబాబు నాయుడు వర్సెస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ వైరుధ్యం, ఈ వైషమ్యం అది ఇప్పుడు చల్లారేది కాదు. రెండోది, తీవ్ర భాషలో చంద్రబాబు మీద ధ్వజమెత్తారు, తిట్టిపోసారు, దాడులు చేశారు. ఇవన్నీ ఇప్పుడు దాదాపు దానికి తగిన జవాబు చెప్పాలని టీడీపీలో ఫుల్గా ఉంది. చంద్రబాబు కూడా స్వయంగా 1-2 సార్లు తిరిగి ఆయన కూడా తగిన హెచ్చరికలు అవి చేశారు. మూడోది, అందరూ చాలామంది ఓడిపోయిన పరిస్థితుల్లో కూడా మిథున్ రెడ్డి గెలిచి ఇప్పటికీ పార్లమెంటరీ పార్టీ లీడర్గా అదే ఆయన చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఆయన రావడం అనేదాన్ని వీళ్ళు సహించలేకపోతున్నారు. ఓకే, ఆయన రాకను, ఆగమనాన్ని అనండి, ఉనికిననండి,
అంతా అయినా వీళ్ళు ఇలాగే తండ్రి కొడుకులు మటుకు అలాగే కొనసాగుతున్నారనే కోపం వాళ్ళకు ఉంది. వీళ్ళు ఏమాత్రం తగ్గినా ఇప్పుడు మనల్ని మొత్తం ఇంకా మొదటిగా మోసం వస్తుంది కాబట్టి గట్టిగా నిలబడాలి ఏదైనా అనే ఒక ఫీలింగ్లో డూ ఆర్ డై అయిపోయింది ఇప్పుడు డూ ఆర్ డై అయిపోయింది వీళ్ళకు. వాళ్ళకేమో నవర్ నెవర్ అనేది వాళ్ళు, డూ ఆర్ డై అనేది వీళ్ళు. దీనివల్ల ఇది రోజువారీ నిత్య సంకటం లాగా, నిత్య ఘర్షణ లాగా ఇది దారితీస్తూ ఉంది. ఇప్పుడు ఆయన అక్కడి దాకా వస్తాడు, రాకూడదు, ఇక్కడ పరిస్థితులు సరిగ్గా లేవు, మేము మీ మేలు కోరి చెప్తున్నాం, వెనక్కి వెళ్ళడని పోలీసులు చెప్తారు, కావాలని నన్ను అడ్డుకుంటారు ఆయన అంటాడు. ఈ లోపల నలుగురు నినాదాలు ఇస్తారు, ఎవడు రాయేస్తాడు. ఇది ఏంటంటే ఒక ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు పెంచుతూ ఉన్నారు. ఇందాక అన్నట్టు 100 రోజులు అయింది కాబట్టి ఇప్పటికైనా ముగించి ఎవరి పని వాళ్ళని చేసుకుంటూ ఉండటం చాలా మంచిది. మీరేమైనా గట్టిగా మాట్లాడితే రఘురామకృష్ణరాజుని మీరు రానిచ్చారా? అవును, నరసాపురంలోకి 4 ఏళ్ళు రానివ్వలేదు కదా, మేము 4 నెలలన్నా మాకు ఈరా కనీసం అవును అని వాళ్ళు అడుగుతారు. ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి. ఓకే యా సార్, మరొక వైపు ఏంటి మధ్యంతరాల ఎన్నికలు? బట్ ఈ లోపల ఆ ఫైళ్ళ దగ్ధం కానివ్వండి, అలాగే మిథున్ రెడ్డి మీద కేసు కూడా పెట్టారు కదా. అవును, పెట్టారు. ఏది ఆయన నాకు నిరసన తెలుపుతుంటే కాపాడుకున్నానని ఆయన అంటాడు, మీరే దౌర్జన్యం చేశారని వాళ్ళు అంటారు. ఆయన కూడా ఒక విధంగా ముందస్తు బెయిల్ లాంటి దాని మీద చర్య తీసుకోవద్దన్న కోర్టు ఉత్తర్వులతో ఉన్నారు. నెక్స్ట్ స్టెప్ ఏముంటుందో చూడాలి. ఓకే సార్, మధ్యంతర ఎన్నికలు అంటూ ప్రచారం, ప్రభుత్వం ఏర్పడి మీరు అన్నట్టుగా ఇంకా 100 రోజులు కాకముందే ఒక పక్క ఈవీఎంల అంశం దేశవ్యాప్తంగా నలుగుతుంటే వైసీపీ ఇలాంటి ప్రచారాలు చేయడం ఏంటని చెప్పి కూటమి నేతలు వాళ్ళు ఫైర్ అయ్యే పరిస్థితి. అసలు మధ్యంతర ఎన్నికలు అనే అంశం ఉండే ఛాన్స్ ఉందా? ఎందుకు మధ్యంతర ఎన్నికలు రావాలి ఆంధ్రప్రదేశ్లో? అంటే వైసీపీ అంటున్నారు మీరు, ఓకే వైసీపీ వాళ్ళు కూడా ఆ మాటలు చెప్తున్నారు, కానీ కేవలం వైసీపీ అని అనడానికి లేదు. మనం ఎందుకు చెప్తున్నాం అంటే ప్రధానమంత్రి మోదీ గారు మళ్ళీ గెలిచి ఇది అయిన తర్వాత ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే ఒక పాట మళ్ళీ తీసుకున్నాం. జమిలీ ఎన్నికలు ఒకటేసారి కేంద్ర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి. దాని మీద రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతితో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా అనుకూలంగా సిఫార్సు చేసింది. కానీ రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగంలో అసెంబ్లీ ఏర్పాటు వేరు, పార్లమెంట్ లోక్సభ ఏర్పాటు వేరు. కానీ వీళ్ళు 18 సిఫార్సులు సవరణలు చేయండి ఒకటేసారి పెట్టవచ్చు అన్నారు. 18 సవరణలు చేయాలి. 18 సవరణలు చేసి ఒకే దేశం ఒకే ఎన్నిక అంతా మోదీ బొమ్మతో ఒకటేసారి జరగాలని మోడీ గారికి కోరిక. ఇప్పుడున్నది జరగదు కదా. కాబట్టి ఈ లోక్సభలో ఆయనకు పూర్తి మెజార్టీ, మామూలు మెజార్టీయే లేదు, ఇంకా అసాధారణమైన 3/4 మెజార్టీ ఎక్కడి నుంచి. కాబట్టి మోదీ ఏ క్షణంలో అయినా మధ్యంతర ఎన్నికలకు పోవచ్చు. రేపు ఒక 2 రాష్ట్రాల్లో ఉదాహరణకు 2025 ఎన్నికల వరకు చూసి ఆయన గ్యారంటీగా మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి పూర్తి మెజార్టీ కోసం ప్రయత్నిస్తారు. అప్పటి వరకు ఎన్డీఏ కూడా ఇలాగే ఉంటుంది, ఈ పార్టీలు ఇలాగే ఉంటాయి, ఉంచుకోవడానికి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారని. మరి మధ్యంతర ఎన్నికలు దేశంలో వస్తే రాష్ట్రంలో కూడా రావాలి కదా. బట్ ఇది లాజిక్. కాకపోతే తమాషా ఒకటే, వారు వీరైనట్టు 2020 ఆ ప్రాంతాల్లో ఈ ప్రచారం తెలుగుదేశం చేసేది. మీరు ఒకసారి కొట్టి చూస్తే మీకు శీర్షికలే కనిపిస్తాయి. ఎన్ని రోజులండి ఏదో జగన్ గెలిచేయడానికి కంగారు పడకండి, 1.5 yearలోనూ 2 yearsలోనూ మధ్యంతర ఎన్నికలు వస్తాయి, కళ్ళు మూసుకుంటే అయిపోతాయని. ఇప్పుడు ఆ ప్రచారం వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. కానీ నిజానికి అంత సులభమైన పని కాదు. బలం తగ్గిన నరేంద్ర మోదీ జమిలీ ఎన్నికలు తెచ్చి దేశం మీద రుద్దడము, పార్లమెంట్లో ఆ బిల్లు నెగ్గించుకోవటం, ఇదంతా అంత సులభంగా జరిగేది కాదు. కానీ వైసీపీ వాళ్ళు మటుకు తొందరగా ఎన్నికలు వస్తే బాగుండని ఈరోజు వాళ్ళ పార్లమెంట్లో ఇప్పుడు వాళ్ళకి అత్యధిక స్థానాలు ఉన్నాయి కదా, నెగ్గించుకోవడం అన్నది కష్టం అవుతుందా ఎన్డీఏకి? అత్యధిక స్థానాలు ఏమున్నాయి, కనీస స్థానాలు ఉన్నాయి. అదే కాదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా 234 స్థానాలు ప్రతిపక్షానికి కూడా ఉన్నాయి. కాదు సార్, ఇప్పుడు వీళ్ళకున్న అబ్సల్యూట్ మెజారిటీతో వీళ్ళు కానీ ప్రవేశపెడితే రాజ్యాంగంలో అంత ప్రధానమైన 18 సవరణలు చేయాలంటే మామూలు మెజారిటీ కూడా చాలదు. దానికి ఇంకొంచెం 3/2 మెజారిటీ కావాలి ఖచ్చితంగా. లేదా దీంట్లో కూడా సవాల్ చేయొచ్చు. సుప్రీంకోర్టులో కూడా అసలు ఇది రాజ్యాంగ మౌలిక స్వభావానికి సంబంధించింది అని కూడా సవాల్ చేయొచ్చు. ఎందుకంటే భారతదేశం ఫెడరల్ రాజ్యాంగం, రాష్ట్రాల సమాఖ్య. ఇండియా దట్ ఈజ్ భారత్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మనకు 2వ అధికరణమే చెప్తూ ఉంది. మరి అటువంటిప్పుడు మీరు కేంద్రంలో రాష్ట్రంలో ఒకటేసారి పెట్టాలి, ఒకవేళ లోక్సభ జరిగినప్పుడంతా అసెంబ్లీని రద్దు చేయాలి అని మీరు తీర్మానించేటైతే ఇంక ఫెడరల్ స్వభావం ఏముంది? ఓకే, యూనిటరీ
కేంద్రీకృత రాజ్యం అయిపోతుంది కదా. కాబట్టి అది మౌలిక స్వభావానికి సంబంధించింది. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ను మార్చాలంటే దాని మీద సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సుప్రీంకోర్టు నిజమే మేము పరిశీలిస్తామని చెప్తే ఇది ఆగిపోతుంది. ఇంకొకటి అసెంబ్లీలన్నీ రద్దు చేయడానికి ఒప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటారా ఇప్పుడు? అవును. నిన్నగాక మన ఆయన నానా దండాలు పడి జైలుకి పోయి అవి ఇవి చేసి పవన్ కళ్యాణ్ పట్టుకొని ఏదో చేసి గెలిస్తే 2 ఏళ్లలోనే మేము ఎన్నికలకు వెళ్ళిపోతాము అని మోదీ గారు అంటే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? నడుస్తుంది. లేకపోతే మీతో కేసే ఇస్తాడు. తనేమనకపోయినా అని మిమ్మల్ని నన్ను కేసేయమంటారు. కాబట్టి ఇది అంత సులభంగా జరగదు. కానీ మోదీ కోరుకుంటున్నారు, బీజేపీ కోరుకుంటుంది, అలాగే ఓడిపోయిన పార్టీలు కోరుకుంటున్నాయి. బీఆర్ఎస్ కోరుకుంటుంది ఉదాహరణకు తొందరగా ఎన్నికలు వస్తే. అంతే కదా, ఇదే పరిస్థితి. అందుకని ఇది ఒక కావాలనే మోదీ మళ్ళీ ఆ చర్చ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరు ఆయనే తీసుకొచ్చాడు. జమిలీ ఎన్నికలకు దేశం సిద్ధమైంది, ఒక నివేదిక ఉందంటాడు. ఏమన్నంటే మాజీ రాష్ట్రపతి అధికారికంగా చేసిన రామ్నాథ్ కోవింద్. కాబట్టి ఈ సమస్య అయితే ఉంది, కానీ అదే అంత సులభంగా జరుగుతుందని మటుకు మనం భావించలేము. అది భారత రాజ్యాంగ మౌలిక స్వభావానికి కూడా అది విరుద్ధం. ఓకే. కానీ చాలామందికి సందేహం ఉంది. అంటే ఏకపక్షంగా అనుకున్నది చేస్తూ పోయిన మోదీ అమిత్ షా జంటకు ఇప్పుడు ప్రతిదానికి పార్లమెంట్లో అడ్డంకి, ప్రతిదానికి రాహుల్ గాంధీ మాట్లాడతాడు, ఇదంతా ఏంటి అసలు అనే ఒక దీంట్లో వాళ్ళు ఉన్నారు. కానీ వైసీపీ వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రచారం చేస్తారు. బాగా సంబరాలు చేసుకుంటున్నట్టున్నది. వాళ్ళు 2 ఏళ్లలో ప్రభుత్వం అయిపోయింది, వచ్చేస్తుంది 2 ఏళ్లలో. వాళ్ళు మీడియాలో, సోషల్ మీడియాలో ఈరోజు అన్ని చోట్ల ఇదే హెడ్డింగ్. అవును. ఒక 3 ఏళ్ల కిందట ఈ హెడ్డింగ్లన్నీ టీడీపీ అనుకూలంగా ఉన్నవి కనపడేది. సార్, ఈవీఎంలు అనే అంశం అన్నది దాని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మనం చాలాసార్లు చర్చించాం, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా జనాలు చూసే పరిస్థితి. ఈవీఎంల హోప్స్ కూడా చాలా ఎక్కువ వైసీపీ పెట్టుకుంది. దాని ప్రకారంగా కూడా చాలా ప్లేసుల్లో మేము కోల్పోవాల్సి వచ్చింది ఆ సీట్లని. సరే, ఈవీఎంలు అయితే ఉండబోతున్నాయండి. ఈవీఎంలు వద్దు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పే అవకాశం. ఈవీఎంలు వైసీపీని ఏం కాపాడలేవండి ఇప్పుడు. కష్టమా? ఈవీఎంలతో మళ్ళీ ఏదో తెలుగుదేశం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని ఏదో చేయగలమని వాళ్ళు అనుకుంటే అది అవాస్తవం, భ్రమే. అది ఈవీఎంల మీద ఆశ పెట్టుకోవడం శుద్ధ దండగా. ఇంకో మాట అండి, జగన్మోహన్ రెడ్డి స్వయంగా 70 మంది ఎమ్మెల్యేల మీద విశ్వాసం లేదు, 60 మంది ఎమ్మెల్యేల మీద విశ్వాసం లేదని ఆయనే చెప్పారు. అది చెప్పినప్పుడే ఈవీఎంలు లేవు కదండి. అవును. మీరు ఏదో థ్రోయింగ్ అవే బేబీ విత్ వాటర్ అని పురిటి నీళ్ళతో పాటు బిడ్డను కూడా పడేసినట్టుగా మీరు ఈవీఎంలు వాటి పొరపాట్ల గురించి మాట్లాడుకుంటూ మొత్తం జరిగిన వాస్తవాలన్నీ మీరు మిస్ అయిపోతే ఎలా కుదురుతుంది? కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత, అసంతృప్తి కలిసి ఈవీఎంల వల్ల ఇంకా కొన్ని చోట్ల తప్పులు జరిగాయి. ఇదిగో 30 మరీ ఇంత ఎక్కువ. కొంతమంది అంటారే ఓడిపోతే పోవచ్చు, కానీ మరీ ఘోరంగా 11 సీట్లకు ఓడిపోయామా అన్నట్టుగా. తెలుగుదేశం కూడా 23 సీట్లకే కదా పడిపోయింది. ఇప్పుడు 3 పార్టీలు. కాబట్టి ఏదో జరగరాంది జరిగినట్టు దాంతో ఈవీఎంలు చాలామంది అంటుంటారు. నాకు కూడా ఎదురయ్యేవాళ్ళు, కలిసేవాళ్ళు. ఇప్పుడు ఇందాక కూడా ఒక ఆయన కలిసాడు, భీమవరం మిత్రుడు. భీమవరం నుంచి ఆయన నిన్నే వస్తున్నాడు. సో ఏదైనా అండి ఏదో జరిగిందని అని చెప్తున్నాడు ఆయన. అంటే అటువంటి ఒక ఫీలింగ్ అటువైపు ఉన్న వాళ్ళలో ఉంది. కానీ దేశంలో కూడా కొన్ని చోట్ల అలాంటి సందేహాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈవీఎంల చిచ్చు ఉంటుంది. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఒక సమస్య అంటే నవంబర్లో చంద్రచూడ్ రిటైర్ అయిపోతాడు. ఓకే. మళ్ళీ కొత్త ధర్మాసనం, కొత్త చీఫ్ జస్టిస్ వచ్చాక ఎలాంటి వైఖరి తీసుకుంటారో, ఈ పిటిషన్లు ఇంకా ఎంటర్టైన్ చేస్తారో లేదో కూడా మనం చెప్పలేము. ఆ 11 కేసులో ఇంకా తేలలేదు. అవును. పెట్టిన 11 పిటిషన్లు బాలినేని శ్రీనివాసరెడ్డితో సహా ఈ లోపల ఆయన పార్టీ మారుతాడు అంటున్నారు. వైసీపీ ఆనందించడానికి ఏం లేదు ఇక్కడ. వైసీపీ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఎంత అసహనంలో ఉందో జగన్ మాట్లాడే తీరుని బట్టి మనకు తెలుస్తుంది. ఓకే. జగన్ మాటల్లో అసలు పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ తప్పిదాలు తనున్నప్పుడు చేసినవి తప్ప ఇప్పుడు జరగాల్సిన వాటి గురించిన సూచనలు కానీ, ఇప్పుడు తమ కార్యాచరణ గురించిన సూచనలు కానీ ఏం లేవు, ఉండడం లేదే. సో ఆ పార్టీ ఒక విధమైన పాలసీ పెరాలసిస్ అంటారే, ఒక ప్రతిష్టంభనలో పూర్తిగా కూరుకుపోయిన. నేను అందుకని ఇందాక దానికి
తారక మంత్రం అంటే ఇదిగో మా మధ్యంతర ఎన్నికలు వచ్చేస్తాయి 2 ఏళ్లలో వచ్చేస్తాయంటే ఇప్పటి నుంచి మళ్ళీ అభ్యర్థులు ఆయన కాదు నాకే టికెట్ రావాలని పోటీ ఇవన్నీ కూడా మొదలవుతాయని. అందుకనే ఇప్పుడు ఒక టానిక్ లాగా మధ్యంతర ఎన్నికల టానిక్తో తమను నిలబెట్టుకోవచ్చు అని కొంచెం ఆశిస్తున్నారు. కానీ మోదీ కూడా ఆశిస్తున్నాడు, ఆయన వేరే కోణం. కాబట్టి అదేమంత సులభమైన విషయం ఏం కాదు, చాలా చర్చ జరగాలి. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోయింది అనుకోండి, మీరే ఒక విషయం గుర్తించండి, ఇక్కడ కలపండి. నితిన్ గడ్కరీ ఏమన్నాడు, నాకు ప్రధానమంత్రి పదవి ఆఫర్ ఇచ్చారు అన్నాడు. అవును, అసలు ఊహించగలరండి? నరేంద్ర మోదీ శత్రు దుర్నిరీక్ష్యంగా అప్రతిహతంగా వెలుగొందే మోదీ గారి ప్రభుత్వంలో 3వ మంత్రిగా ఉన్న సీనియర్ మోస్ట్ నాయకుడు, మాజీ బీజేపీ అధ్యక్షుడు నాకు కూడా ప్రధాని ఆఫర్ వచ్చింది అని చెప్తున్నాడంటే అలాంటి వాతావరణం ఏర్పడిందనే కదా దాని అర్థం. అంటే సంబడి అప్రోచ్ సంబడికి ఆయన యాక్సెస్ ఇచ్చాడనే కదా. ఇప్పుడు మోదీ అందుకే ఎన్నికలు అంటున్నాడు. నితిన్ గడ్కరీ ప్రకటనకు మోదీ తొందరగా మళ్ళీ ఎన్నికలకు పోదామంటానికి మధ్యలో కావాల్సినంత సంబంధం ఉంది. ఓకే, సర్టన్ ఎలిమెంట్స్ కొంతమంది మహారాష్ట్ర కదా ఆయన కూడా. అవును, శరద్ పవార్ మహారాష్ట్రే, ఈయన మహారాష్ట్రే, భారతదేశపు పెట్టుబడులన్నీ ఉన్నది మహారాష్ట్రలో. అందుకని తప్పకుండా చాలా శక్తులు పనిచేస్తున్నాయి ఇక్కడ. నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు ఎన్ని రోజులు ఆ మోదీని మోస్తున్నారు. నిజంగా మోదీ 3వ తర్వాత ఉంటారని మీరు అనుకుంటున్నారా? నార్మల్గా 3వ చాలా ఎక్కువ, 3వ మెజారిటీ కూడా రాలేదు. సో కొత్త ఫేజ్ కోసం వాళ్ళు కొత్త విధానం కోసం వెతుకుతున్నారు. అది మనకు ఆర్ఎస్ఎస్ వాళ్ళ మాటల్లో కూడా అర్థమవుతుంది. ఓకే, సో మధ్యంతర ఎన్నికల కోసం ఇలా నితిన్ గడ్కరీ మాట్లాడాడు, ఎల్లుండి ఇంకొక రాజ్నాథ్ సింగ్ మాట్లాడతాడు, అవును, ఆ తర్వాత రోజు నిర్మలా సీతారామన్ ఏమవుతాడు మోదీ? ఓకే, అది కథ. ఎవరు ఆయన ఆ పేరు చెప్పడంట. 234 అపోజిషన్కి ఉన్నాయండి, ఇంకో 40 మందిన 30 మందిన నేను తీసిపోతే అయిపోయి కదా, ప్రభుత్వం వచ్చేస్తుంది కదా. సో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తే ఇస్తే మోదీ యాంగిల్లో వస్తాయి, నాట్ ఎందుకు వచ్చినా మాకు కూడా ఛాన్స్ కదా అని. సార్, ఈ మోహన్ భాగవత్ గారు వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ చీఫ్ అదేలా చూడాలి? అదే దీంట్లో భాగమే. ఇప్పుడు అటు హిందుత్వ అయోధ్య రామ మందిరము, ఇంకో వైపున దేశం చాలా బ్రహ్మాండంగా ప్రపంచ నాయకత్వం, 5 ట్రిలియన్ ఎకానమీ ఇట్లాంటి వాటితో వచ్చారు. ఇప్పుడు అయోధ్యలో ఓడిపోయారు, ఆర్థిక వ్యవస్థ చూస్తే చాలా సమస్యల్లో ఉంది. 3వది హిందుత్వనే గెలిపిస్తుందా లేదా సందేహాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అందుకని మోహన్ భగవత్ హిందూ మతం చాలా గొప్పది, అసలు హిందూ మతం అన్ని మతాలను ఆదరిస్తుంది, ప్రపంచంలో హిందూ మతం తర్వాత ఏదైనా అన్న మాట ఆయన ఎత్తుకున్నాడు. అది పైకి చూస్తే ఉదారంగా అందరినీ కలుపుకుపోతుంది, ఇంక్లూజివ్ రిలీజియన్ ఇదంతా చెప్తున్నట్టుంది. కానీ అది కాదు, బహుజనులు వీళ్ళందరి పట్ల చాలా వివక్ష ఆయనే చెప్తున్నాడు. అది కూడా హిందూ మతానికి 2 జాడ్యాలు, ఒకటి అస్పృశ్యత, 2 అసమానతలు. ఓకే, కాబట్టి వీటి నుంచి మనం ఎలా బయటపడతారు? వ్యవస్థల మూలంగా ఉన్న చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అనే చాతుర్వర్ణ వ్యవస్థ మనం దాన్ని తీసుకొని వచ్చి అలా పెడితే దాన్ని మనం పోగొట్టలేదు. ఇప్పుడు మోదీని గెలిపించుకోవడం కోసం బీసీ నాయకుడు అని కూడా మనమే ప్రచారం చేస్తాం, అంతే కదా. కాబట్టి ఇంకొకటేమో వసుధైక కుటుంబకం అని చెప్తావు నువ్వు, కానీ దళితుల్ని ఊళ్ళోకి రానివ్వు. మాల పల్లెలనేవి మనం సృష్టించామా? వాళ్ళు రాకూడదనే కదా మనం అక్కడ పెట్టింది. ఒకరినొకరు ముట్టుకోవడం కాదు. కేరళలో అయితే కనుక గాలి కూడా సోకకూడదంట. కొన్ని కులాల వాళ్ళ గాలి కూడా సోకనంత దూరంలో వాళ్ళు నడవాలి. గాలి సోకితే కూడా వీళ్ళు కసిరి బుసకట్టున అతని గాలి సోక 4 పడగల హైందవ నాగరాజు అని జాషవా రాసింది. అదే కసిరి బుసకొట్టున అతని గాలి సోక అన్నది నిజం. అది గాలి సోకితే కూడా మలినమైపోతామనేంత వర్ణ వ్యవస్థ అమలు జరిగిన ఈ దేశంలో భగవత్ గారు వచ్చి హిందూ రిలీజియన్ ఈజ్ మోస్ట్ టాలరెంట్, అత్యంత సహనశీలమైంది అంటున్నారు. వేరే మతం వాడిని కాదు మహానుభావ, మీ మతంలోనే కింది కులాల వాళ్ళను మీరు రానివ్వలేదు, దూరం పెట్టారు. గాంధీ గారి దగ్గర నుంచి అందరు చేసిన మహిళలు, మీ కులంలో మహిళలను, మీ ఇంట్లో మహిళలను కూడా చదువుకోనివ్వలేదు, గడప దాటనివ్వలేదు, రకరకాల ఆంక్షలకు గురి చేశారు. ఇవి చెప్పగానే వాళ్ళు కూడా బొరకాలు వేసుకుంటారు. వాళ్ళని ఎవరైనా రైట్ అన్నారా? ఛాందసం ఏ మతంలో అయినా ఛాందసమే. సో హిందుత్వ ఛాందసాన్ని ఏదో లిబరల్ ఉదారంగా ఉంటుంది అన్నటువంటిది ఉదారవాదం పై వాళ్ళకే.
ఒక మాట చెప్తారు, హిందూ మతంలో లేదా ఈ దీంట్లో అన్నిటినీ సిద్ధాంతపరంగా ఒప్పుకుంటారంట, మనుషులందరూ సమానమే, కానీ అక్కడి నుంచి మాట్లాడు, మనుషులందరూ సమానమే అవును, కానీ అక్కడి నుంచి మాట్లాడు, అక్కడ తిను, నీ పళ్ళెం వేరు నా పళ్ళెం వేరు, మన ఇద్దరం సమానమే, అలా కూర్చొని మాట్లాడుకుంటాం కదా, అసలు ఎవరికి చెప్పడం ఏంటి. అందుకని మోహన్ భగవత్తో ఒక డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ దాన్ని వదులుకుంటే నిలబడదు అనే విషయం కూడా ఆయనకు పూర్తిగా తెలుసు. ఓకే, ఈ గొప్పలు గెలిపించే పరిస్థితి కూడా లేదు. మీరు ఈరోజు చూడండి, నేను మొన్న కూడా చెప్పాను, ఉక్రెయిన్ మీద మనం చాలా గొప్పగా మోదీ గారు చేశారు అని చాలామంది ఉత్సాహంగా మాట్లాడారు. నిన్న చివాట్లు పెట్టాడు రష్యా అధ్యక్షుడు పుతిన్ జైశంకర్ను పిలిచి, నువ్వు నా దగ్గరికి వచ్చి మళ్ళీ ఉక్రెయిన్కి పోతావా, ఏం తమాషా నాటకాలు ఆడుతున్నావు, ఏదో ఒకటి తేల్చుకోని. మోదీ అమెరికాను సాటిస్ఫై చేయడం కోసం మళ్ళీ ఉక్రెయిన్కి పోతే రష్యా అధ్యక్షుడు దాని మీద అంత ఆగ్రహం వెలిపుచ్చాడు. భారతదేశం పరిస్థితి చాలా ఇబ్బందిగానే ఉంది ఇప్పుడు అంతర్జాతీయంగా. ఓకే, ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఏమవుతాయి, ఎవరు గెలుస్తారు అన్నది కూడా ఇప్పుడు వీళ్ళు చేసే వాటికి కొంచెం ప్రభావం చూపే అంశమే. సో ఆర్ఎస్ఎస్ అధినేత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఉదారము మత అందరినీ కలుపుకుపోవాలి అది ఇది అంటున్నారు. మత రాజకీయాలను వదిలిపెట్టకుండా, మతతత్వం నుంచి బయటికి రాకుండా మనం గట్టెక్కే అవకాశం లేదనేది గుర్తిస్తే చాలా మంచిది. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నామినేటెడ్ అనేది ఇంకా అలాగా వీడని పంచాయతీగానే కొనసాగుతుంది. దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గాల్లో గతంలో ఉండేవాళ్ళు, అది జనసేన గెలిచినా బీజేపీ గెలిచినా, వాళ్ళ కనుసన్నల్లోనే పేర్లు వెళుతున్నాయన్నది పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. దీన్ని ఎలా చూడాలి సార్? పూర్తిగా అండి ఒక కోల్డ్ వార్ జరుగుతుంది. బోల్డ్గా కాదు కానీ కోల్డ్గా జరుగుతుంది. మొన్న మిత్రుడికి ఫోన్ చేసి 20 రోజులైంది సార్ నేను ఫోన్ ఎత్తి హెడ్ ఆఫీస్ నుంచి అని చెప్తున్నాడు. అలా ఉంది పరిస్థితి. అంటే ఏది తేల్చట్లేదే. చంద్రబాబు నాయుడు గారు చాలా మాటలు చెప్పారు కానీ తీరా అడుగు వేయడానికి, ఆమోద ముద్ర తెలపడానికి ఇంత సమయం తీసుకుంటున్నారు అని. జనసేన వాళ్ళకేమో డౌటు, ఇలా అట్టుపెట్టి ఆఖరికి అంతా వాళ్ళతో నింపేస్తారేమో, అవును, కీలకమైన పదవులని వాళ్ళు తన్నుకుపోతే మనకేం మిగలవేమో చివరకు. అసలే పవన్ కళ్యాణ్ కొంచెం అమాయకంగా బలపరుస్తున్నాడు చంద్రబాబును చాలా ఎక్కువ అని. ఈరోజు పొద్దున్నే ఎవరో వైసీపీ మాజీ ముఖ్యుడు ఒక ఆయన మాట్లాడుతున్నాడు, మేము దత్తపుత్రుడు అంటే మమ్మల్ని తిట్టారు, బాగానే ఉంది, ఇప్పుడు అటు లోకేష్ను ఇటు పవన్ కళ్యాణ్ను కూర్చోబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రాజకీయాన్ని అడుగుతున్నాడు, ఇద్దరిని ఒకటే విధంగా చూస్తున్నారా? సో ఈ వైరుధ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సందేహం జనసేన వాళ్లకు చాలా ఎక్కువగా వస్తుంది. పవన్ లెవెల్లో అది కనపడకపోవచ్చు కానీ దాని మీద ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మొన్న మీకు చెప్పాను కదా నేను, బయోడేటాల వరద తుఫాను 27,000 బయోడేటాలు పంపించారు ఇప్పుడు తెలుగుదేశం నుంచి మాత్రమే. అవును, తెలుగుదేశం నుంచే 27,000 మంది, అంటే ఇందులో 25,500 మంది, అంటే దాదాపు 90% పైన చైర్మన్లు. అంటే 25,000 మంది చైర్మన్లు తెలుగుదేశానికే ఇస్తే ఇంకా జనసేనకు ఒక 5,000 కనీసం వాళ్ళకు వచ్చే 3% కింద అయితే 6:3:1 అనుకుంటే ఒక 5,000 ఇవ్వాలి, బీజేపీకి 5,000 కావాలి, బీజేపీకి ఒక 2-3 వేలన్నా ఇవ్వాలి. మీరు ఇప్పుడే మాకు స్టీల్ ప్లాంట్ ఉన్నదే ఇవ్వమంటే ఇవ్వట్లేదు కేంద్రం. నిన్న మీరు చూశారు కదా, మనం అది కూడా తప్పకుండా మాట్లాడాలి. అయితే ఢిల్లీ వైజాగ్ బ్యూరో మనిషి కదా మీరు. ఆ పల్లా శ్రీనివాసులు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడికి వెళ్ళి ఏమంటారండి, విశాఖ ఉక్కును కనుక ప్రైవేటీకరిస్తే నేను రాజీనామా చేస్తాను అని. ఇప్పుడు ఏంటి ఆ త్రిశంకు స్వర్గంలో ఉన్న విశాఖ ఉక్కు గురించి మాట్లాడకుండా మీరు తర్వాత రాజీనామా చేస్తాను ఇప్పుడు చేయాలి? మీరు ఇదివరకు నిరాహారదీక్ష చేశారు కదా. అవును, మీరు నిరాహారదీక్ష చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు పరిస్థితి దిగజారింది, ముదిరింది తప్ప ఏం బాగుపడలేదు. అప్పుడు కేవలం విశాఖ ఉక్కుకొక్కదానికే, ఉక్కులో ఉత్పత్తి తగ్గడం ఒకటే ఉండేది. ఇప్పుడు ఉద్యోగాలు కూడా 12,000 ఉద్యోగాలు పోతాయన్నారు. ఇంతవరకు ఒక్కరన్నా చెప్పారండి? మీరు ఆ రోజు చెప్పారు ఢిల్లీలో సమావేశం జరుగుతుంది, దీని మీద ఒక పరిష్కారం. ఏమొచ్చిందండి పరిష్కారం? నిన్న భరత్ మాట్లాడాడు, ఎంపీ, లోకల్ ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడు, ఇద్దరు విశాఖ వాస్తవ్యులే. ఏం ఉపయోగం? కాబట్టి బీజేపీ పూర్తి అసంతృప్తిలో ఉండడం కదా, అన్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆశ్చర్యకరంగా సీనియర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు వెళ్ళి తెలుగుదేశం కుట్రలు పన్నుతూ ఉంది,
అని ఆయన వాళ్ళు ఏం చేశారు 5 ఏళ్ళు? వాళ్ళు ఏం చేయలేదు. అందరు కలిసి ఏం చేశారంటే విశాఖ ఉక్కుకు అన్యాయం చేశారు. దాన్ని బంగాళాఖాతంలో ముంచడానికి సర్వ సన్నాహాలు చేశారు. ఇప్పుడు వచ్చి నేను రాజీనామా చేస్తాను, మీరెందుకు సార్ రాజీనామా చేయడం? మీరేం మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే కదా. అవును. మీరు పార్టీకే మంత్రులు లేకపోతే ఇంకొకరు హెచ్చరికలు చేయాల్సిన వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? అవును. ఇది కీ ఇష్యూ అండి ఇది. కరెక్టే. కాబట్టి మీరు ఇందాక చెప్పిన కోల్డ్ వార్ ఇంకొకటి అన్నప్పుడు మీరు నామినేటెడ్ పదవులతో పాటు మన కీలకమైన విశాఖ ఉక్కు గురించి కూడా ఆందోళన చెందండి. జనసేన మీద ఇది స్పెషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. వాళ్ళకి చూడండి ఎంపీ పదవి ఇచ్చారు, ఇవన్నీ చాలా సంతోషంగా వాళ్ళకు అక్కడ ఆదరణ వచ్చింది కదా 2 పార్టీలకు. కృతజ్ఞత థ్యాంక్లెస్గా మారకూడదు. కాబట్టి చూడాలి మరి ఈ నామినేటెడ్ పోస్టులు ఇంకా ఎంత సమయం తీసుకుంటాయో. ఇట్ ఈస్ వెరీ